యూవిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జీవితంలో కష్టం లేనటువంటి మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక దశలో కష్టాలు, అపజయాలు, నిరాశలు కూడా వస్తాయి. అటువంటి సమయంలో చాలామంది నిరాశ చెందుతారు. కానీ నిరాశ చెందకుండా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. చూడండి, ఒక పక్షి కథ ఉంది. గరుడ పక్షి అంటే ఈగిల్. తుఫాను వచ్చేటప్పుడు పక్షులన్నీ ఎక్కడో ఓ దగ్గర దాక్కుంటాయి. కానీ గరుడ పక్షి మాత్రం ఆ గాలి తాలూకా ప్రవాహాన్ని ఉపయోగించుకొని తుఫాను కన్నా ఇంక మీదన ఎత్తైనటువంటి శిఖరంలో హాయిగా తిరగడానికి అవకాశం చూస్తుంది. తుఫాన్ తాలూకా గాలి ప్రవాహాన్ని దాటుకొని మీదకి వెళ్ళిపోతుంది అనమాట గరుడ పక్షి. అలాగా ప్రతి మనిషి కూడా తనకు వచ్చినటువంటి కష్టాలని, అపజయాలని ధైర్యంగా తీసుకోవాలి. జీవితంలో వచ్చేటువంటి కష్టాలు మనల్ని కిందకి లాగడానికి మాత్రం కావు. మనం సరైనటువంటి దృక్పథంతో ఉంటే అవే మనల్ని మరింత ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తాయి అన్నమాట. జీవితంలో సమస్యలకి భయపడకూడదు మనం ఎప్పుడు. అపజయం అంటే ఒక కొత్త లెసన్ అనుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావటానికి ఉండేటువంటి ఒక అవకాశం. కాబట్టి ప్రతి మనిషి తాలూకా అపజయాలు, అడ్డంకుల గురించి మాట్లాడకుండా ప్రతి మనిషి కూడా ఒక అడ్డంకిని, ఒక అపజయాన్ని అది ఒక లెసన్గా భావించి మనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చి దాన్ని జయించేటువంటి శక్తి మార్గం ఎంచుకోవాలి. అది జీవిత రహస్యం. థ్యాంక్ యూ.